చూసుకోవచ్చు. ఇట్లా పాలు కూడా పిండి చెక్ చేస్తూ ఉంటారు బర్రె ఫామ్లో. పాలు కూడా పిండి చెక్ చేసుకోవడానికి ఇక్కడ డైరీ ఇక్కడ ఏదైతే ఉందో చూసుకొని చెక్ చేసుకుంటారు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఓల్డ్ సిటీ. ఎలా అనిపిస్తుంది ఈరోజు గేదెలు మామూలు కొనడానికి వచ్చారు, అమ్మనికి వచ్చారు? కొనడానికి వచ్చినాం. ఎలా ఉన్నాయి సార్ మామూలు మార్కెట్? ఇప్పుడు ఏమైనా మంచిగా చూస్తున్నాం. ఇది చూడాలి, ఇక నచ్చితే తీసుకోవాలి, లేకుంటే ఏం లేదు. ఆల్రెడీ అంటే మీరు కొని అమ్ముతారా, మీరే సార్? మామే సాగుతాం. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? మాది 8 గేదెలు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. మామూలుగా ఆవు పాలకు గేదె పాలకు ఎక్కువ ఏది డిమాండ్ ఎక్కువ? ఇప్పుడు పింజ పిల్లల కంటే ఆవు పాలు మంచివి, ఇక పెద్దోళ్ళ కంటే ఫీడర్ కావాలంటే బర్రె పాలు మంచివి. బర్రె పాలు మంచివి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆల్రెడీ ఎంతోమంది ఆల్రెడీ సంవత్సరం వదిలేసి ఇక్కడ డైరీ ఫామ్లు పెడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎటువంటి వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి మామూలు గేదెలకు? మామూలు గేదెలకు ఏంటంటే ఇప్పుడు ఊర్లలో తీసుకో అంటే అలా నడుపుకోగలుగుతారు, ఇక్కడ నడపగలరు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ అంతా పిరముంది. ఇక్కడ ఊర్లో అంటే అన్ని అక్కడ దొరుకుతాయి, అక్కడ ధర తక్కువ ఉంటుంది. అక్కడ ఈడనేమో అన్ని పిరమిడ అన్ని కొనుక్కొచ్చి వేయాలి. ఇక్కడ అక్కడనేమో అన్ని పొలాలు ఉంటాయి, నడిచిపోతుంది వాళ్ళకి. అట్లా అన్ని కొనాలి. కొంచెం రేట్ ఎక్కువ పెరిగినే ఉంటుంది. ఇక్కడ 10 రూపాయలు, ఇప్పుడు ఇక్కడ 10 రూపాయలు ఉంటే ఆడనేమో 5 రూపాయలు దొరుకుతుంది నీకు. ఇప్పుడు నీకన్నా పాల ధర తక్కువ అయిపోతుంది కదా. పాలు విండుకొని ఎలా కొట్టేసి పొద్దంతా తిరిగి వస్తాయి అవి. ఇక్కడ అట్లుండదు. ఇక్కడ కట్టేయాలి, తినిపించాలి, ఒకవేళ దానికి జరిగేది లేదు. ఇక ఇక్కడ అంటే పాల రేటు కూడా అక్కడ 50 ఉంటే ఇక్కడ 100 ఉంటుంది. మళ్ళీ 100 ఉంటేవి పడతలేదు. ఎందుకంటే బయటకు వెళ్ళేది లేదు కదా. అన్ని పిరముని అన్ని పిరముంది. ఇప్పుడు చిన్ని కుట్టి తీసుకోవాలంటే 40 రూపాయల కిలో కల్లి ఉన్నది. ఇక అక్కడనేమో 20 రూపాయల కిలో దొరుకుతుంది. సగం వరకు పోయింది కదా సార్. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ పాలు కూడా పొదుగులకు మిషన్లో పెట్టి పాలు పెడుతుంది. అది పిండటం లేదు. దీనికి ఏమైనా తేడా తెలుస్తుంది? మిషన్లలో పెట్టి వింటుంటే అక్కడ సైడ్ ఏముందండి, ఇక్కడ వింటలేదు. ఇక్కడ లేదు, అక్కడనే ఉంది. అది అంటే కొంతమంది సాఫ్ట్వేర్ కొత్తగా పెడుతున్నారు, ఆ పాములలో పెడుతున్నారు. కానీ అది కొంతమందికి అది అలవాటు అయిన వాళ్ళకి నడుస్తుంది. అది అందరికి నడవదు. అది అందరికి నడవదు. ఎందుకంటే కరెంట్ అది ఎంత అంటే మనం చేత్తో విత్తింది అలాగ ఉంటుంది, కరెంట్తో విండింది అలాగ ఉంటుంది. అది దాన్ని చూస్తుండాలి, లేకుంటే బర్రె ఖరాబ్ అయిపోతుంది. లేకుంటే మళ్ళీ మొత్తం రక్తం గుంజేస్తుంది. లేకుంటే మళ్ళీ అది మనిషి ఎందుకు కాదు, జంతువు ఎందుకు కాదు, అంతేనే ఉంటుంది కదా. అట్లా అని కాబట్టి చేత్తో పిండుకోవటమే దానికంటే మిషనరీ కంటే. ఏంది 10 మంది చేసేది 2 పని తీసుకుంటారు వాళ్ళు మిషన్. ఓకే, థ్యాంక్ యూ. పొంగల్ కానీ ఇక్కడే ఉంటుంది. इंटरव्यू कर रहा तमिल टोटल सेल करता है. टोटल सेल है మొత్తం అవి దూడ పిల్లలు పాలిచ్చేవి కూడా ఉంటాయి. अरे क्या रे भाई.